వెల్కమ్ టు నమిత న్యూస్. బి కొత్తకోట ముత్తూటు ఫిన్ కేర్ లో 65 లక్షల రూపాయల దుర్వినియోగంపై ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు. తంబలపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోటలోని ముత్తూటు ఫిన్ కేర్ లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులు తమ శాఖలో బంగారు తాకట్టు పెట్టడానికి వచ్చిన కస్టమర్లను మోసం చేసి నగలను రెండుగా పెట్టడం, జమ చేసిన నగదును క్రెడిట్ చేయకుండా బంగారు ఆభరణాలు తక్కువగా ఇవ్వడం, రేపు రండి అని చెప్పి పలుమార్లు తిప్పుకుంటున్న నేపథ్యంలో ఫిర్యాదులు వినడంతో అంతర్గత విచారణకు ఆదేశించడంతో రీజనల్ కార్యాలయం నుండి వచ్చి విచారణ చేయడంతో 65 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని నివేదికపై రీజనల్ మేనేజర్ దేవరాజు బి కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్రాంచ్ లో పనిచేస్తున్న దూదేకుల ఇమ్రాన్, బాషా, హరీష్, హరికృష్ణలను ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు. నా పేరు ధనరాజు, బి కొత్తకోట మాది. ఇట్లా ముత్తూట్ ఫైనాన్స్ రంగసముద్రం రోడ్లో గోల్డ్ పెట్టింటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి లోపల కూడా ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు మేము చూస్తామని చెప్తారు. కొన్ని పీసీలు అనేది వాళ్ళే సర్టిఫికేట్ అనేది లోపలికైతే రానిలేదు. మనల్ని పొద్దున్నే వచ్చినాము, మళ్ళీ సాయంకాలం వరకు వెయిట్ చేస్తా అంటే ఇంతవరకు మాకేం చెప్పలేదు వాళ్ళు. దాంట్లో మాకేందో వేరే వాళ్ళు అనుమానంగా ఉంది, వచ్చి చూస్తే మా వాళ్ళు ఉన్నాయి అంటున్నారు కానీ మాకు లోపల ఏం జరుగుతుందో తెలియదు. అయోమయంగా ఉంది. బి కొత్తకోటలో ముత్తూట్ ఫైనాన్స్. మీ ఫ్రెండ్ ఎంత అమౌంట్ తీసుకున్నారు? 1,20,000 పెట్టినాడు మా ఫ్రెండ్ గోల్డ్. దాన్ని మా ఫ్రెండ్ నేను ఇద్దరు కలిసి ఉంటే అడిగితే ఉండండి లాస్ట్లో అడిగితే లాస్ట్ ఇప్పుడు చెప్తే ఇప్పుడు సర్వర్ పని చేయలేదు, మళ్ళీ రండి అని తిప్పులాడుకుంటున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ పొద్దున్నే వరకు ఇక్కడ కాసుకోండి. మేము మధ్యాహ్నం అడిగినాము, మధ్యాహ్నం ఉండండి అన్నారు. మళ్ళీ సాయంకాలం వస్తే ఇప్పుడు సాయంకాలం వచ్చేపాటికి ఇన్ఫర్మేషన్ అడిగితే మళ్ళీ ఇప్పుడు సర్వర్ పని చేయలేదు అని చెప్పి తిరగబడతారు. ఎందుకు ఏం జరుగుతుందో తెలియదు సార్. పీసీలు అంతా ఉన్నారు, ఎవరు ఉన్నారు మనకైతే తెలియదు. వాళ్ళు లోకల్లో గోల్డ్ ఎందుకు తర్మరగా ఉందంటే అమౌంట్ ఎందుకు చెకింగ్ చేసుకుంటున్నారు, గోల్డ్ లేదు అని చెప్తాను. మంజునాథ్, మాది నకరాజుపల్లి. నేను ఈ బ్యాంక్లో గోల్డ్ లోన్ పెట్టినాను. గోల్డ్ లోన్ పెట్టి చైను, రింగు రెండు పెట్టినాను. ఇప్పుడు వచ్చి అడిగితే మాత్రం నీది చైన్ మాత్రమే ఉంది, రింగు లేదు అంటున్నారు. మళ్ళీ నేను ఆ పేపర్ ఎత్తుకురాలేదు అని చెప్పినారు. పేపర్ ఎత్తుకొని వస్తే టైం అవుట్ అయిపోయింది, సోమవారం రా నువ్వు, సోమవారం మాట్లాడదాము అంటున్నాడు. ఇది యాటికి వరకు దారి తీస్తుందో ఏమో అందరూ ఆందోళనలో ఉన్నారు జనాలంతా. దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా పైన అధికారులని కోరుతా ఉన్నాం. ఏ బ్యాంక్ లో పెట్టావు? ముత్తూట్ ఫైనాన్స్ లో రంగసముద్రం రోడ్ బ్రాంచ్. ఎంత డబ్బులు తీసుకున్నావు? నేను 70,000 తీసుకున్నా, కానీ ఆడ అకౌంట్ లో 60,000 ఉంది అని చూపిస్తుంది. కానీ నేను చైన్, రింగ్ రెండు పెట్టినా, చైన్ మాత్రమే చూపిస్తుంది, రింగ్ లేదంటున్నాను. స్లిప్ ఎక్కడ? స్లిప్ ఉంది. దీనికి సంబంధించిన రసీదులు ఏమైనా ఉన్నాయా? రసీదులు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు మా దగ్గర. మళ్ళీ ఇస్తామన్నారు కదా. మళ్ళీ ఇస్తామన్నారా? అవి ఇంకా చూసుకోవాలి. నీ పేరుమా? వెంకటలక్ష్మి. ఎంత బంగారు పెట్టావు? ఏం ప్రాబ్లం లేదు? 200 గ్రాముల దాకా పెట్టినా. ఎంత తీసుకున్నావు? 5 lakhs. 5 lakhs. మీ బంగారు ఏం ప్రాబ్లం ఏమి కదా? ఏదో గోల్డ్ లేదు అంటున్నారు బ్యాంకులో. అందుకు మేము చెక్ చేసుకుందామని వచ్చాము. 2 లక్షల రూపాయలు లోన్ పెట్టినాము. 78,000 కట్టినాను. ఇంక 22,000 కట్టాలి. దాని సొత్తు ఇమ్మంటే పేపర్లు తీసుకొని వాళ్ళు నాకు ఇవ్వడం లేదు. అందుకోసమని ఇప్పుడు వాళ్ళు వస్తే ఇమ్రాన్ వస్తే తీసిస్తాము, లేదా అని వాళ్ళు పట్టారు. అందుకోసమని వాళ్ళు పని చేశాము. ఇమ్రాన్ బయట పంపించేశారు. పద్ధతి వచ్చినాడు, వచ్చి మళ్ళీ వాళ్ళే సార్ వాళ్ళు ఎందుకు ముందు ఇమ్రాన్ బయట వెళ్ళాడు, వస్తాడు ఇస్తాడు అన్నాడు. ఇమ్రాన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనాడు. బ్యాంకులో ఉన్నాడు, క్యాష్ ఎత్తరాడు అన్నాడు. క్యాష్ లేదు, వాడు రాలా. నిన్న అట్లా చేసినారు, ఈ ముందు అట్లా చేసినారు, వారం నుంచి అట్లా చేస్తారు. అందుకని ఈ రోజు మేము ఈ పని చేసినాము. ఏం వేసినాము గేట్. నా పేరు జలపతి. మా చెల్లెలు సొత్తు ఇచ్చింది రక్లీస్. వాళ్ళు ఆ పాప పేరు వేసారు దాని మీద, పేపర్ మీద. మళ్ళీ సపరేట్ వాళ్ళ అకౌంట్లో పెట్టుకొని ఇప్పుడు డబ్బులు వాళ్ళ తీసుకున్నారు. వాళ్ళు మేము వచ్చి 1,60,000 తీసుకున్నాము, వాళ్ళు 15,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. అంతా మేము కలిపి కడతామన్నా కానీ 4 రోజులకి రావడం లేదు. ఇక్కడ ముత్తూరు దాంట్లో రంగసముద్రం రోడ్లో ముత్తూరు.
ఏం చెప్పినారు? వస్తాను ఫోన్ చేస్తానంటే వస్తాము ఏ రోజు పేరు పెట్టాం వాళ్ళ పేరు ముందు వస్తారని చెప్పారు. ఎవరు అనిందంట? ఇమ్రాన్ అనే పిల్లోడు, ఈ సార్ వాళ్ళు ఇమ్రాన్ ఉండాలంటారు, ఇంకో పిల్లలు నరేష్ ఉండాలంటారు. వాళ్ళు ముగ్గురు కలిసి తీసుకున్నారు. ఇద్దరు ఉన్నారు, ఇంకో పిల్లలు లేడు. వీళ్ళుంటే వాళ్ళుంటే వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. 4 రోజులకి ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు